హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రీన్ క్రాస్ ట్యూటోరియల్స్. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు అవుట్డోర్లో క్లాస్ చెప్దాం అనుకుంటున్నాను. సో నేను బయట ఉన్నాను, ఎండ ఎక్కువగా ఉంది ఇక్కడ. సో అవుట్డోర్లో ఈ క్లాసు చెప్తాను. కొంతమంది ఏం అడిగారంటే క్షేత్ర వైశాల్యం కనుక్కోవడం ఎలాగా, దానికి సంబంధించినటువంటి ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడిగారు అనమాట. సో అది మన బుక్లో ఉన్నటువంటి ప్రాబ్లంలో కొంచెం చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, దానివల్ల అది సరిగా అర్థం కాదు. నేను అది చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు ఏంటంటే, ముందుగా అసలు ఈ క్షేత్ర వైశాల్యం అనేది మనం ఎందుకు కనుక్కోవాలి ఏంటనేది ఒకసారి నేను చెప్తాను అనమాట. సాధారణంగా మనం పొలాలు చూస్తూ ఉంటాము, మనకి పొలాలు ఉంటూ ఉంటాయి. ఈ పొలాలు ఏవైతే ఉన్నాయో అవి ఎంత వైశాల్యం ఉన్నాయి, దాని తాలూకు విస్తీర్ణం ఎంత అనేది మనం కనుక్కోవాలి. పలానా పొలం 10 ఎకరాలు ఉంది, 15 ఎకరాలు ఉంది, 20 ఎకరాలు ఉంది, లేకపోతే 5 ఎకరాల 25 సెంట్లు ఉంది. ఇలాగే కొంత లెక్కలు మనం చెప్తా ఉంటాము. ఈ లెక్కలు చెప్పేటప్పుడు ఏంటంటే అది ఎలా చెప్తాం, ఎలా ఊహించుకుని మనం ఎలా చెప్పడానికి లేదు. కాబట్టి ఏంటంటే దాన్ని కొలవాలి. మనం మిగిలినటువంటి ఏదైనా తీసుకునేటట్టయితే ఈ పలానా పాలు 1 లీటర్ పాలు తీసుకుంటాము, లేదంటే 2 లీటర్లు అని ఎలాగైతే కొలుతుందో, అలాగే సపోజ్ ఒక కందిపప్పు తీసుకున్నాం అనుకోండి, 1 కేజీ 2 కేజీలు 3 కేజీలు అని ఏ విధంగా అయితే కొలుతుందో, పొలానికి లేదంటే భూమికి కూడా కొన్ని కొలతలు ఉంటాయి. సో ఆ కొలతల్ని మనం ఏంటంటే ఎకరాల్లో సూచిస్తూ ఉంటాము, హెక్టార్లో చెప్తా ఉంటాము. అది ఎలా తెలుస్తుంది అని అంటే దాన్ని ఏం చేయాలంటే మనం ముందుగా కొలవాలి. పాలు 1 లీటర్ ఎలా అయితే కొలుస్తామో, కందిపప్పు లేదంటే పెసరపప్పు లేదంటే బియ్యం లేదంటే ఏమైనా ఈ వస్తువులు ఎలాగైతే మనం కొలుస్తుంటామో, అలాగే దీనికి సంబంధించినంత వరకు కూడా ఈ కొలత అనేది మనం చేస్తాం అనమాట. దేనికి సంబంధించినటువంటి కొలత ఇదేనంటే నేలకు సంబంధించినటువంటి కొలత, భూమి ఎంత ఉంది. సో భూమిని మనం కొలిచేటువంటి కొలతలు ఎలా ఉంటాయంటే ఎకరాల్లో మనం చెప్తాం. సాధారణంగా మనం వాటిని ఎకరాల్లో చెప్తాం అనమాట. సో ఎకరాలు, అలాగే వాటిని ఇంకా హెక్టార్లో కూడా మనం చెప్తాం. ఇలా చెప్పేటప్పుడు ఏమవుతుంటుందంటే ఒక పర్టికులర్ ఏదైనా ఒక పొలానికి కానీ లేదంటే ఏదైనా ఫార్మ్కి కానీ మనం వెళ్ళినప్పుడు అక్కడ అది ఎంత ఉంది అనేది మనం కనుక్కోవాలి. మనకి సాధారణంగా చెప్తా ఉంటారు, ఈ ఏరియాలో ఉండేటువంటి పొలం ఎంత అనేది చెప్పండి అని ఎవరైనా అడిగారు అనుకోండి. సో అప్పుడు ఏం చేస్తుంటారు, మనకి సర్వే చేస్తాం అనమాట. మనకి సర్వేల గురించి ఆల్రెడీ మనం చెప్పుకునే ఉంటాము. చైన్ సర్వే ఆల్రెడీ మనకి తెలిసి ఉంటుంది అనమాట. కాబట్టి ఏంటంటే మనం సర్వే చేసి ఆ పర్టికులర్ ఏరియా ఏదైతే మనకి ఇచ్చారో ఆ ఏరియా ఎంత ఉంది అనేది మనం చెప్తాం. ఇన్ని ఎకరాలు, ఇన్ని సెంట్లు, లేకపోతే ఇన్ని హెక్టార్లు అనేది మనం చెప్తాం అనమాట. ఇది చెప్పడం కోసమే మనం ఈ సర్వే అనేది మనం చేస్తుంటాము. దీన్ని క్షేత్రము లేదంటే పొలం, క్షేత్రాన్ని పొలం అని అంటాం, పొలము లేదా క్షేత్రం. ఈ పొలము లేదా క్షేత్రం తాలూకు వైశాల్యం ఎంత ఉందనేది ఆ విధంగా ఏ విధంగా కనుక్కోవాలి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అనమాట, క్షేత్ర వైశాల్యం కనుగొనుట అని చెప్పారు. సో ఈ క్షేత్ర వైశాల్యాన్ని ఎలా కనుక్కోవాలి అనేది మనం ఇప్పుడు నేను చెప్తాను అనమాట. కాబట్టి దాని ముందుగా మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఏదైనా ఒక పొలానికి సంబంధించినటువంటి విస్తీర్ణము లేదంటే వైశాల్యాన్ని మనం కనుక్కునేటప్పుడు కొన్ని ప్రధానమైనటువంటి బేసిక్ పాయింట్స్ కొన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అవి ఏం పాయింట్స్ అని అంటే, దాన్ని మనం ఎలా తీసుకుంటాం అనేది, అంటే దాన్ని ఎలా కొలవాలి. చైన్తో కొలుస్తాం అనుకోండి, లేదంటే టేప్తో కొలుస్తున్నాం అనుకోండి, దాన్ని ఏ విధంగా కొలవాలి. అలాంటప్పుడు ఏంటంటే మనం ఏదైనా పొలంకి వెళ్ళినప్పుడు సెంటర్లో మధ్యలో నిలబడి ఒక లైన్ మనం తీసుకోవాలి. దాన్నే మనం ఏంటంటే బేస్ లైన్ అంటాం అనమాట. దాన్నే ఆధార రేఖ లేదంటే బేస్ లైన్ అంటాం. ఏదైనా అన్ఈవెన్ గా ఉండేటువంటి పొలం, అడ్డదిడ్డంగా ఉండే పొలాలన్నీ కూడా అన్ని చదరంగానూ ఉండవు, దీర్ఘ చతురస్రాకారంగానూ ఉండవు, రకరకాలైనటువంటి షేపుల్లో ఉంటాయి. భూమి అనేది లేదంటే పొలం అనేది ఒకే ఆకారంలో ఉండాలని ఏం లేదు. దీర్ఘ చతురస్రాకారంగా ఉందనుకోండి, దాన్ని ఏదో నిలువుగా ఒకటి అడ్డంగా ఒకటి మనం చేసి కనిపెట్టవచ్చు. లేకపోతే చతురస్రాకారంగా ఉందనుకోండి, 4 భుజాలు సమానంగా ఉంటే మనం ఈజీగా దాన్ని కనిపెట్టవచ్చు. అలా 2 విధాలు కాకుండా అనేక వంపులు తిరిగి ఉంటుంటాయి పొలాలు. అలాంటప్పుడు వాటి తాలూకు విస్తీర్ణాన్ని ఎలా కనుక్కోవాలనేది మనం ఇప్పుడు చూస్తున్నాం అనమాట. సో పొలం ఏ ఆకారంలో ఉన్నా సరే దాని విస్తీర్ణాన్ని మనం కనుక్కోవాలి. పొలం అనేది ఏ ఆకారంలో ఉన్నా సరే దాని విస్తీర్ణాన్ని మనం అలా కనుక్కోవడానికి ఏ విధమైనటువంటి పద్ధతి ఉంది అని అంటే, మనకి అందరూ జనరల్ గా ఫాలో అయ్యేటువంటి పద్ధతి ఏంటంటే బేస్ లైన్ మెథడ్ అనమాట. ఈ బేస్ లైన్ ఒకటి తీసుకుంటాం. సరిగ్గా పొలం ఏదైతే ఉందో, మనం వైశాల్యం తీసుకోవాల్సినటువంటి పొలం ఏదైతే ఉందో దాని సెంటర్లోకి వెళ్ళి నిలబడి ఒక నిలువుగా పొడవైనటువంటి ఒక లైన్ ని మనం తీసుకుంటాం. ఇక్కడ ఒక పాయింట్, అవతల ఒక పాయింట్, 2 పాయింట్స్ మనం తీసుకోవాలన్నమాట. సో ఈ పాయింట్స్ తీసుకోవడానికి మనం ఒక పెగ్స్ మనం పెట్టుకుంటాము. మన రేంజింగ్ రాడ్స్ ఉంటాయి. సో యువతలో ఒక రేంజింగ్ రాడ్, అవతల ఒక రాడ్ పెట్టుకుని సెంటర్ లైన్ ఒకటి మనం ఫిక్స్ చేసుకుంటాం అనమాట. దీన్ని మనం బేస్ లైన్ అని అంటాం. సో ఈ బేస్ లైన్ పట్టుకుని మనం ఏం చేస్తూ ఉంటాం అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి
ఏరియా ఎంత ఉందో మనం కనుక్కోవాలి. సో అలాంటప్పుడు ఏం చేస్తుంటామంటే ఆకారాన్ని బట్టి, పొలం తాలూకు ఆకారాన్ని బట్టి మనం ఏం చేస్తుంటామంటే బేస్ లైన్ నిలువుగా ఉన్నప్పుడు దానికి కొంచెం దూరంలో కొన్ని పెగ్స్ పెట్టుకుంటూ వెళ్తుంటాం అనమాట. ఈ ఏవైతే మనకి రేంజింగ్ రాడ్స్ ఉంటాయో అవన్నీ కూడా మనం కొంత దూరంలో పెట్టుకుంటూ వెళ్తుంటాం. కొంత డిస్టెన్స్ లో నిలువుగా ఉండేటువంటి మనకి బేస్ లైన్ ఉంటుంది. ఆ బేస్ లైన్ కి వంపు తిరిగి ఉన్న ప్రతి చోట కూడా ఒక్కొక్క రాడ్ మనం పెట్టుకుని వెళ్తుంటాం. అలాగే అన్ని వైపులు పెడతాం అనమాట. అలాగే 4-5 పాయింట్లు మనం గుర్తించుకుంటాం. అలాగే లెఫ్ట్ సైడ్ తీసుకునేటట్టయితే లెఫ్ట్ సైడ్ కూడా 4-5 పాయింట్లు మనం గుర్తించి పెడతాం అనమాట. వీటన్నిటికీ కూడా ఏదైతే ఉందో మన బేస్ లైన్ ఏదైతే ఉందో దాని మీద కొలత తీసుకోవాలి. కొలత తీసుకున్న తర్వాత దానికి తిన్నగా ఆఫ్సెట్ అంటాం అనమాట. సో మొట్టమొదటి ఆఫ్సెట్ ఎంత వరకు ఉంది అంటే మొట్టమొదటి మనం పెట్టింది ఎంత వరకు ఉంది పక్కకు అనమాట. దాని పక్క డిస్టెన్స్ లో ఎంత దూరంలో ఉంది అనే దాన్ని మనం కొలతలన్నీ తీసుకుంటాం అనమాట. ఈ కొలతలన్నీ తీసుకున్న తర్వాత అప్పుడు మనం దీని తాలూకు వైశాల్యాన్ని అంతటిని కూడా లెక్కలు కడతాము. ఈ లెక్కలు కట్టేటప్పుడు ఏం జరుగుతుందంటే మనం తీసుకునేటువంటి ఆఫ్సెట్లు ఏవైతే ఉంటాయో వాటిలో కొన్ని త్రిభుజాలు వస్తాయి, కొన్ని ట్రెపీజియంలు వస్తుంటాయి. ట్రెపీజియం అనేది మనకి ఇందులో మొట్టమొదటిసారిగా మనకు తెలుస్తుంది. కొన్ని ట్రెపీజియంలు ఉంటాయి, కొన్ని త్రిభుజాలు ఉంటాయి అన్నమాట. సో అప్పుడు ఏం చేయాలంటే త్రిభుజాలు వచ్చినప్పుడు త్రిభుజం తాలూకు వైశాల్యం మనం ఆ సూత్రం వేసుకుని దాన్ని వాల్యూస్ అందులో పెట్టుకుని వాల్యూస్ రాబట్టాలి. అలాగే ట్రెపీజియం ఏదైతే ఉందో ట్రెపీజియం కి సంబంధించినటువంటి వాల్యూస్ అందులో పెట్టి దాని తాలూకు వాల్యూస్ ని మనం ఒక దగ్గరికి రాబట్టాలి. ఇవన్నీ టోటల్ చేస్తే మనకి ఏమవుతుందంటే మనం ఏ పొలంలో అయితే కొలతలు తీస్తామో ఆ పొలం తాలూకు వైశాల్యం అనేది మనకి వస్తుంది అనమాట. సో ఈ పద్ధతిలో మనం చేయాలి. దీంట్లో మనం చూసేటట్టయితే బేస్ లైన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎప్పుడు కూడా A-B అని పెట్టుకుంటాం అనమాట. పొలం మొట్టమొదటి దగ్గర నుంచి చెట్టు చివరి దాకా ఒక లైన్ సెంటర్ లో తీసుకుంటాం కాబట్టి దాన్ని AB అని పెట్టుకుంటాము. సో AB లైన్ మీద మనం ఏం చేస్తామంటే ఆఫ్సెట్లు గుర్తించుకుంటూ ఉంటాం అనమాట. సో వీటిని ఏమంటామంటే సహాయక రేఖలు అని అంటారు. ఆఫ్సెట్స్ ఎప్పుడు కూడా ఏమంటామంటే సహాయక రేఖలు అని అంటాము. ఆ తర్వాత ఏంటంటే చెక్ లైన్స్ అని ఉంటాయి మనకి. చెక్ లైన్స్ ఈ సహాయ రేఖల్ని ఒకదానికి కలిపితే దాన్ని ఏమంటామంటే చెక్ లైన్స్ లేదా సరిచేసే రేఖలు అని అంటాం అనమాట. సో బేస్ లైన్ మొట్టమొదటి ఉండేది, దానికి దూరంగా సైడ్ లో మనం పెట్టుకునే వాటిని ఏమో ఆఫ్సెట్స్ అని అంటాము. ఒక ఆఫ్సెట్ కి రెండో ఆఫ్సెట్ కి కలుపుతూ ఉండేటువంటి రేఖను ఏమంటామంటే సరిచేయు రేఖ అని అంటాం అనమాట. ఆ తర్వాత ఈ ఆఫ్సెట్స్ లో బేస్ లైన్ ని ఆఫ్సెట్ ని కలిపేటువంటి రేఖను ఏమంటామంటే టై లైన్స్ అని అంటారు, మధ్యగత రేఖలు అని అంటారు. సో ఈ విధంగా మనకి మనం రేఖలను మనం డివైడ్ చేసుకుంటాం అనమాట. ఇవన్నీ కూడా మనకి ఉంటుంటాయి. సో ఈ క్షేత్ర వైశాల్యం అనేది మనం కనుక్కునేటప్పుడు ఈ రేఖలన్నిటిని కూడా పెట్టుకుని కొన్ని త్రిభుజాలు వస్తాయి, కొన్ని ఏమో ట్రెపీజియమ్స్ వస్తుంటాయి. సో ఈ చాలా ఎండ ఎక్కువగా ఉంది దీంట్లో. సో ఈ త్రిభుజాలు ఏవైతే ఉంటాయో త్రిభుజాల తాలూకు వైశాల్యాన్ని మొత్తం కంప్లీట్ గా కనుక్కుంటాము. అలాగే ట్రెపీజియం ఏదైతే ఉందో ట్రెపీజియం తాలూకు వైశాల్యం కనుక్కుంటాం. ఎన్ని త్రిభుజాలు వచ్చి అన్ని త్రిభుజాల తాలూకు వైశాల్యాలు, ఎన్ని ట్రెపీజియంలు వస్తే అన్ని ట్రెపీజియంల తాలూకు వైశాల్యాలు కనుక్కుని మొత్తం చేస్తే మనకు వచ్చేది ఏంటంటే క్షేత్ర వైశాల్యం అనమాట. ఇది చాలా సింపుల్ గా ఉండేటువంటి లెక్క. నేను డయాగ్రామ్ చూపిస్తూ మీకు నేను తర్వాత వీడియోలో నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు బేస్ అనేది మనకు ఉండాలి. ఇది ఏదైతే క్షేత్ర వైశాల్యం కనుక్కోవడానికి ఇచ్చేటప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి షేప్ లో ఒక లెక్క ఇస్తారనమాట. అది మనం చూస్తే అర్థం కాదు. అలా ఎందుకు రాసుకుంటామంటే మనం ఒక ఏరియాలోకి వెళ్ళి అక్కడ ఉండేటువంటి క్షేత్ర వైశాల్యం తీసుకునేటప్పుడు ఒక ఫీల్డ్ బుక్ ఉంటుంది, ఫీల్డ్ నోట్ బుక్ ఉంటుంది, క్షేత్ర వైశాల్యం ని నోట్ చేసేటువంటి బుక్ ఉంటుంది. ఆ బుక్ లో మనం రఫ్ గా మనం రాసుకుంటాం అనమాట. సో ఆ రఫ్ గా రాసుకునేటువంటి విలువలో మనకి ఇస్తారు. బేస్ లైన్ అంటే ఒక పొడవుగా గీత ఉంటుంది, దానికి కొంత దూరంలో ఒక ఆఫ్ సెట్ తీసాం, ఒక 20 మీటర్ల దూరంలో ఒక ఆఫ్ సెట్, అలాగే ఇంకో 40 మీటర్ల దూరంలో మరొక ఆఫ్ సెట్ తీసాం, ఇంకొక 60 మీటర్ల దూరంలో మరొక ఆఫ్ సెట్ తీసాం. అలాగే ఆఫ్ సెట్లు అన్నింటినీ కూడా దానికి సమాంతరంగా ఒక పాయింట్ పెట్టుకుని గుర్తిస్తారనమాట. సో ఆ ఇచ్చినటువంటి విలువలను మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా వాటన్నిటిని కూడా మనం ఒక డయాగ్రామ్ గా వేసుకోవాలి మనకి. సో మనకి క్షేత్ర పుస్తకంలో ఏ విధంగా అయితే మనం రాసుకుంటామో ఆ విలువలను మాత్రమే అక్కడ ఇస్తూ ఉంటారు. మనం ఏం చేయాలంటే దాన్ని అంతటిని కూడా ఒక క్రమమైనటువంటి పద్ధతిలోకి మార్చుకుని ఆ పొలం తాలూకు డయాగ్రామ్ అంతటిని కూడా మనం అక్కడ గీసుకోవాల్సి ఉంటది అనమాట. ఈ విధంగా చేసి మనం క్షేత్ర వైశాల్యాన్ని కనుక్కోవాల్సి ఉంటుంది. సో ఆ క్షేత్ర వైశాల్యం మన బుక్ లో ఉండేటువంటి క్షేత్ర వైశాల్యం ఏదైతే ఉందో దానికి ఎలా చేయాలనేది నేను అది చూపిస్తూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇది మనకి బేస్ ఉండాలి కాబట్టి నేను ఇవి చెప్పాను. సో ఇందులో మనం ఏం చెప్పుకున్నామంటే క్షేత్ర
ఫీల్డ్ నోట్బుక్ ఉంటుంది. దాంట్లో ఏ విధంగా అయితే మనం వాల్యూస్ రాసుకుంటామో మనకి ప్రాబ్లమ్ లో ఆ విధంగానే ఇస్తారు. దాన్ని మనం ఏంటంటే ఒక డయాగ్రామ్ గా మనం ముందు వేసుకోవాలి. అప్పుడు ప్రతి దానికి కూడా ప్రతి రేఖకి కూడా ఇది ఎన్ని మీటర్లు అనేది అంతా మనం రాసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట. సో మనం చేసేటప్పుడు కొన్ని త్రిభుజాలు వస్తాయి, కొన్ని ట్రెపీజియంలు వస్తాయి. త్రిభుజాలకు వేరేగా దాని వైశాల్యం కట్టుకోవాలి, ట్రెపీజియంలకు వేరేగా దాని వైశాల్యం కట్టుకోవాలి. త్రిభుజాలు ట్రెపీజియంల తాలూకు వైశాల్యం అంతా కలిపితే మనకి ఫైనల్ గా ఓవరాల్ గా క్షేత్ర వైశాల్యం అనేది వస్తుంది. మీటర్లు లేదా ఎన్ని చదరపు మీటర్లు అనేది మనకి తెలుస్తుంది అనమాట. మనకి ఎన్ని చదరపు మీటర్లు వచ్చిందంటే దాన్ని ఎకరాల్లోకి గానీ హెక్టార్లోకి గానీ మార్చుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇది మనకి ఉండేది క్షేత్ర వైశాల్యం కనుక్కోవడానికి మినిమం బేసిక్ పాయింట్స్ అన్నమాట ఇవి. సో ఇవి మనకి మైండ్ లో ఉండేటట్టయితే క్షేత్ర వైశాల్యం ఈజీగా కనుక్కోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మీకు ప్రాబ్లమ్ డైరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను వీడియో చేస్తాను. దాంట్లో కూడా మీరు నెక్స్ట్ వీడియో కోసం చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.